గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఈరోజు మేమైతే మన నెక్సస్ మాల్ దగ్గర ఉన్న అయోధ్య సెటప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే చాలా బాగుంది. ఇంకా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంకా తీసుకోవడానికి అయితే మెయిన్గా దేవుడు అయితే చాలా బాగున్నారు, కలగా ఉన్నారు. ఇక్కడ చూసారు, నేనైతే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నా. ఇదైతే జూన్ 30 దాకా అయితే ఉంటుంది. ఇదే ఒక మనిషికి టికెట్ ప్రైస్ 200. ఇక్కడ చుట్టూరా రాముల వారికి సంబంధించింది ఫొటోస్ అండ్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ మ్యాగ్నెట్ అయితే మన ఫోటోతో అయితే తీసుకోవచ్చు. దేవుడికి మంది అని ఎవరిదైనా తీసుకోవచ్చు. మేమైతే ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము, నాది ఇంకా మా అన్నయ్యది. బయట అక్కడైతే ఫస్ట్ అయితే రాముల వారి విగ్రహం అయితే బాగుంది. ఇంకా చాలా కళగా ఉంది కూడా. సెటప్ ఎంత బాగుందో, నిజంగా అయోధ్యకు వచ్చినట్టే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళి విజిట్ చేసి కామెంట్లో చెప్పండి. ఇంకా అక్కడైతే లక్కీ టిప్ కూడా ఉంది. దానిలో మన నెంబర్ ఇంకా పేరు రాసి దానిలో వేస్తే మనకైతే 4 టికెట్స్ అయోధ్యకి ఫ్రీ. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేమైతే ఒక టికెట్ అయితే వేసాము. చూద్దాం ఎవరి లక్కో ఏమో. నేను చిన్నప్పుడు అయితే అయోధ్యకి వెళ్ళా, కానీ మొత్తం మళ్ళా కన్స్ట్రక్షన్ అయ్యాక మళ్ళీ వెళ్ళలే. ఓకే, ఈ లక్కీ టిప్లో చూద్దాం వెళ్తామో వెళ్ళమో. ఎప్పుడైనా వెళ్తాం. ఎప్పుడు తెలుసా, రాముల వాళ్ళు పిలిచినప్పుడు మనల్ని, అప్పుడైతే కంపల్సరీ అయితే వెళ్తాను. నేను, మా ఫాదర్, మా మదర్ ఇంకా మా అన్నయ్య అయితే కంపల్సరీ వెళ్ళాలి. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి. మెయిన్ అయోధ్య అంట. ఇది హైదరాబాద్లో అయితే ట్రెండింగ్గా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇదే అయోధ్య సెటప్ బాగుంది అని. అందుకే మేము వెళ్ళాము. అవును, నిజంగా బాగుంది ఫ్రెండ్స్. మొన్న మా ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్ళినప్పుడు సేమ్ పెట్టారు ఫ్రెండ్స్. కానీ మేము ఓన్లీ దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంది. సేమ్ క్యూలో నుంచుని దాని తర్వాత ఫైనల్గా రాముల వారి విగ్రహం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను అదే దేవుడి కోసం చిన్న పాట అయితే పాడుతున్నా, వినండి. అయోధ్య దగ్గర లోపలే టైటానిక్ షిప్ కూడా పెట్టారు. దీని గురించి మీకు ఇంగ్లీష్లో అయితే చెప్తాను. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇంకా మన షాపింగ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే పెట్టారు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.
మనం నుంచో ఇదైతే కార్డ్బోర్డ్స్తో అయితే చేశారు. ఇది ఎవరిని టచ్ చేయనియరు, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పోద్దా అని. ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను ఫోటో దిగుదామని వెళ్ళా. చూసారా ఎంత బాగుందో, నిజంగా ఆ స్క్రూ దగ్గర ఉన్నట్టే ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్స్ నుంచి అలా అయితే ఉంది, ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. ఇంకా అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఈ ఎండాకాలంలో చల్లగా అయితే బాగుంది. ఇక్కడైతే ఆఫ్ చేశారు, మళ్ళీ అయితే ఓపెన్ చేశారు కొంచెంసేపు అయ్యాక. చూసారా లోపల ఇదంతా షాపింగ్. చూసారు ఎంత బాగుందో, నిజంగా మేమైతే చాలా కొనుక్కున్నాం. నేను మా అమ్మమ్మకి అయితే యాక్సెసరీస్ అయితే కొనిచ్చా. మా అమ్మమ్మ అయితే ఫుల్ హ్యాపీ. మా అమ్మమ్మకి ఏది కావాలో అది కొనిచ్చాను ఫ్రెండ్స్. మా అమ్మ ఫుల్ జోష్లో ఉంది. ఇదైతే వాటర్ ఫౌంటైన్ చూసారా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయితే అయిపోయింది, అందుకే వీడియో తీసి మళ్ళీ చూపిస్తున్నా. చాలా బాగుంది కదా, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. కానీ వాటర్లో మనం దిగడానికి ఉండదు. ఇక్కడైతే చూసారా ఎంత బాగుందో, నిజంగా వాటర్ ఫౌంటైన్ లాగే ఉంది. మా తాతగారు కూడా వచ్చారు. ఇక్కడ నేను మా తాతగారు అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మళ్ళీ షాపింగ్లోకి అయితే వచ్చేసాను. ఇవైతే బెడ్షీట్స్, ఇంకా పిల్లోస్ కవర్స్. ఇదైతే బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ కవర్స్. ఇక్కడ చూసారా, మా అమ్మకి ఏది కావాలంటే అది కొనిస్తున్నా. ఫస్ట్ టైం కొనిస్తున్నా, అది కూడా నా డబ్బులతో ఫ్రెండ్స్. మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతోంది, కానీ ఎప్పుడు నేను తీసుకెళ్ళట్లే, అందుకే ఈసారి అయితే కొనిచ్చేసా. మా మమ్మీకి ఒక క్లిప్, నేను ఒక క్లిప్ కొనుక్కొని మా అమ్మకి అయితే రబ్బర్ బ్యాండ్స్ కొనిచ్చా. ఇవన్నీ అయితే బట్టల షాపింగ్. ఇవైతే బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా దారిలో పిల్లలకి డ్రెస్సెస్ బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయి. గేమ్స్ కూడా ఉన్నాయి మధ్యలో. లోపల ఎగ్జిబిషన్లో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మా అన్నయ్య గన్ షూటింగ్ గేమ్ అయితే ఆడుతున్నాడు. ఇక్కడైతే నా ఫస్ట్ గేమ్. ఇదైతే డైస్తో మనకి ఇస్తాడు, ఎన్ని పడితే అది ప్లస్ చేసి అయితే ఎంత వచ్చిందో దాంతో అక్కడ గిఫ్ట్ రాసి ఉంటుంది. ఆ గిఫ్ట్ అయితే నాకైతే ఏమొచ్చిందా అని వెయిటింగ్. ఓ బుట్ట అంటే బ్రష్ అవన్నీ స్టోర్ చేసుకునే బుట్ట అయితే వచ్చింది. చూసారా, 50 రూపీస్ అన్నమాట ఇదొకటి. ఇదైతే చాలా బాగున్నాయి, కానీ ఏం ఆడినా వేస్ట్. కానీ కొంతమంది పెద్దవాళ్ళకి ఇది బెటర్, ఎందుకంటే బాగా ఆడుతుంది. ఇక్కడైతే మేము గేమ్కి వెళ్తున్నాం, నేను మా మమ్మీ మా అన్నయ్య. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మా అన్నయ్య ఆపండి అంటున్నాడు. స్లో అయితే పైకి కిందకి తిరుగుతోంది, అందుకే ఆపండి అంటున్నాడు. ఇక్కడ మేము మమ్మీ అయితే చిల్ అవుతున్నాం. ఎంత బాగుందో నిజంగా. మా మమ్మీ ఇదొక్కటే ఎక్కుతుంది, ఇంకేం ఎక్కదు ఫ్రెండ్స్. ఇదైనా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారా, మా అన్నయ్య
స్లోకరు అంటున్నాడు, కానీ ఆయన ఇంకా స్పీడ్ చేస్తున్నాడు. నేను మా మమ్మీ స్పీడ్ అంటున్నాం, మా అన్నయ్య స్లో అంటున్నాడు. చూసారా ఎంత బాగుందో. ఇదైతే చిన్నపిల్లలు కూడా ఎక్కచ్చు, బాగుంది. ఓకే బెస్ట్. ఇంకా ముందరైతే చాలా ఉన్నాయి, చిన్న పిల్లలకి ట్రైన్స్ అని చాలా ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఇంకా ఉన్నాయి, కప్ సాసర్ అని, జెయింట్ వీల్ అని, ఇంకా అన్నీ అయితే ఇంకొన్ని అయితే ఉన్నాయి పైకి కిందకి స్పీడ్గా తిరిగేవి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే ట్రైన్. లైటింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే కొలంబస్. ఇంకా చాలా ఇంకొక గేమ్ అంతే. అద్దుకైతే చాలా నేనైతే భయపడలేదు, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. నాకు కొంచెం భయం. ఇదైతే కప్ సాసర్ గేమ్. ఇక్కడ మేమైతే ట్రైన్ ఎక్కాం. మేము చిన్నపిల్లలు అయిపోయాం. చూసారా ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్, పానీపూరి, ఇంకా ఐస్ క్రీమ్, స్నో బిస్కెట్, ఇంకా బిర్యానీ, మిల్క్ షేక్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రైస్. మేమైతే పానీపూరి తిన్నాం, బాగుంది. ఓకే బెటర్. కొంచెం మాకైతే ఇవంతా చాలా ఇష్టం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తామా అనిపిస్తుంది. బట్ ఫైనల్గా అయితే మేము మా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గాయ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.